ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రేఖ, నీకేమైనా మతిపోయిందా ఏంటి? అందరూ చెప్పేది కరెక్టే. నేను 2 నిమిషాలు ఆప్యాయంగా మాట్లాడానో లేదో, నువ్వు రిపోర్టర్లా మాట్లాడుతున్నావు. వదినా, ప్లీజ్ నన్ను తప్పుగా అనుకోకండి. తప్పుగా అనుకోకుండా ఎలా ఉంటాను రేఖ? ఎంతగానో ప్రేమించిన భర్త మీద గృహహింస నిందలు వేయాలి అనుకుంటున్నావు. అరే వీరేంద్ర గారు ఊరికే తిడతారంతే. నేనెప్పుడు చూసినా పడిపోతూ ఉంటాను. దానివల్ల ఆయన బాధపడతారు. ఏదో నన్ను జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేస్తారంతే. ఐఎమ్ సారీ వదినా, బహుశా నేనే తప్పుగా అర్థం చేసుకున్నానేమో. అండ్ నేను నా హద్దు దాటి మాట్లాడేసి ఉంటాను. ఐఎమ్ సారీ. నేను ఇంక వెళ్తాను. నువ్వు కూడా మర్చిపో రేఖ. నువ్వు నా తలరాత మార్చలేవు. వీరేంద్ర గారు రాక్షసులే, రాక్షసుడిగానే ఉంటారు. విరాజ్, ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి నాకు నీ హెల్ప్ కావాలి. బట్ హాయ్, హలో, ఎలా ఉన్నావు, గుడ్ ఆఫ్టర్నూన్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. నాకు తెలుసు. ముందు ఒక 2 సార్లు నేను టీకి డబ్బులు ఇవ్వలేదని. టీ సంగతి వదిలే. ఇప్పుడు టైం అస్సలు లేదండి. పనులు చాలా ఉన్నాయి. ధ్రువ్ని జాబ్ నుంచి తీసేయటం వెనక ఎవరి ప్రమేయం ఉందో నాకు ఇప్పుడు తెలియాలి. విను రేఖ, ధ్రువ్ ఎక్కడ పని చేశాడో అది ఒక ఫుడ్ డెలివరీ పని. అక్కడ రోజు కొత్త వాళ్ళని పెట్టుకుంటారు, పాత వాళ్ళని లేదు తీసేస్తారు. విరాజ్, ధ్రువ్ వాళ్ళ బెస్ట్ డెలివరీ బాయ్ కదా. అలాంటప్పుడు హఠాత్తుగా ఎలా తీసేస్తారు? అండ్ నీకు తెలుసు కదా, నా అనుమానం యూజువల్లీ తప్పు అవ్వదు అని. నువ్వు చెప్పేదైతే నిజమే అనుకో. విరాజ్, నాకు కూడా చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ వస్తుంది. అది ఖచ్చితంగా ఎవరో ఇదంతా కావాలని చేశారని. అలాగే దీనికి బాధ్యుడు రాఘవ్ అనిపించాలని. అండ్ ధ్రువ్ రాఘవ్ల మధ్య మిస్అండర్స్టాండింగ్ పెరగాలని. సరే, అయితే నేను ఒక పని చేస్తాను. ధ్రువ్ ఎక్కడ పని చేస్తాడో అక్కడ నాకు ఒక సోర్స్ ఉన్నాడు. నేను తనతో మాట్లాడి నీకు ఏ విషయం చెప్తాను. థ్యాంక్ యూ విరాజ్. నువ్వు కనుక్కో. నేను శేఖర్ సార్కి నెక్స్ట్ డే ప్రెజెంటేషన్ కూడా ఇవ్వాలి. నేను వెళ్తాను. నీకేమైనా తెలిస్తే నాకు కాల్ చేయి. సరే, ముందు టీకి డబ్బులు ఇచ్చి వెళ్ళు. నువ్వు చెప్పిన పని పూర్తి చేస్తే పార్టీ ఇస్తాను. మరి నువ్వు యార్. అవును దేవికా గారు, రాఘవ కూడా నాకు నచ్చ చెప్తున్నాడు. ధ్రువ ఆఫీస్లో చేసిన గొడవని నన్ను మర్చిపోమన్నాడు. అంతే, ఆ ప్రయత్నమే మొదలుపెట్టానండి. అమ్మా, ఫోన్ పెట్టే, నేను నీతో మాట్లాడాలి. ఒక్క నిమిషం దేవికా గారు, నేను మీతో తర్వాత మాట్లాడతాను. నాతో కాస్త మెల్లగా మాట్లాడడం నేర్చుకో. అంత మంచి స్కూల్ కాలేజ్లో చదివావు కదా, కనిపించట్లేదా? నేను ఫోన్లో మాట్లాడుతున్నాను, అది కూడా రేఖ వాళ్ళమ్మతో. నాకు ఇప్పుడు ఎలా అనిపిస్తుందో తెలుసా? నేను నిన్ను తక్కువ ప్రశ్నలు అడుగుతున్నట్టు. నేను నిన్ను కొంచెం ఎక్కువ ప్రశ్నలు అడగడం మంచిది. ఇదిగో దీనిలాగా. రాఘవ్ వాళ్ళమ్మ తన ముద్దు ముద్దు పిల్లలతో ఆడుకునే సీడీ ఇది. దయచేసి దీని గురించి అర్థమయ్యేలా చెప్తావా? అత్తయ్య, ఇవి తింటే మీ మూడ్ కూడా సెట్ అయిపోతుంది. నువ్వు ఈ సీడీని పట్టుకుని ఎక్కడికి తిరుగుతున్నావు? ఎందుకంటే నువ్వు మాకేం చెప్పావు? అత్తయ్యకి రాఘవ్ ఉన్నతిల మీద కొంచెం కూడా ప్రేమ లేదన్నావు. అందుకే వాళ్ళని వదిలి వెళ్ళిపోయిందన్నావు. తను స్వార్థపరురాలు, తన గురించి మాత్రమే ఆలోచించేదన్నావు. కానీ ఈ సీడీ చూస్తుంటే ఇంకేదో అనిపిస్తుందమ్మా. తను ఈ ప్రపంచంలోనే అందరికంటే ఎక్కువగా ప్రేమించే తల్లిలా, తన పిల్లల్ని ఎప్పటికీ వదలలేని తల్లిలా. చెప్పమ్మా, ఏదో ఒక సమాధానం చెప్పు. నువ్వు నిప్పుతో ఆడుకోవడం మానే వీరేంద్ర. దీన్ని పూర్ణిమ చూస్తోందమ్మా. పూర్ణిమ చూసిందా? నేను నిన్ను అడిగిన ప్రశ్నలన్నీ తను కూడా నన్ను అడిగిందమ్మా. నేను నీ భక్తుడిని. నువ్వు ఎలా చెప్తే నేను అలా చేస్తాను. కానీ దానికి బదులు నాకు కూడా అన్నీ తెలియాలి కదా. కానీ నువ్వు నా దగ్గర కూడా చాలా విషయాలు దాస్తున్నట్టుగా అనిపిస్తుంది. నేను నీ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్తాను వీరేంద్ర. కానీ ముందొకటి చెప్పు, ఈ సీడీ వేరే ఎవరో అయితే చూడలేదు కదా? అయినా పూర్ణిమకి సీడీ ఎక్కడ దొరికింది? మాట మార్చొద్దమ్మా. ముందు నాకిది చెప్పు, అసలు ఏంటి గోలంతా? ఇలా మౌనంగా ఉంటే కుదరదమ్మా. నువ్వు నా దగ్గర ఏం దాస్తున్నావో తెలుసుకునేంత వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను. వీరు బావ ఏదో అంటున్నాడు, ఏంటత్తయ్య? ఏం దాస్తున్నారు మీరు? ధ్రువ్ వదలు. ఏం చేస్తున్నావు? మీ పొగరు, అహంకారం అన్ని మీ డబ్బుని చూసుకునే కదా. నాకు కూడా టైం వస్తుంది. నేను కూడా డబ్బు సంపాదిస్తాను. ఎంత సంపాదిస్తానంటే మీ ఎదురుగా వచ్చి మిమ్మల్ని ఢీ కొడతాను. విరాజ్, రేఖ, వీరేంద్ర గారి కారణంగానే ధ్రువ్ జాబ్ పోయింది. వీటన్నింటికి వెనుక ఉన్నది ఆయనే. నువ్వే
నువ్వేమంటున్నావు విరాజ్? ఆర్ యు ష్యూర్? నువ్వు డబుల్ చెక్ చేసావు కదా? నువ్వేమీ పొరపాటు పడట్లేదు కదా? ఆ రేఖ నేను చాలా బాగా చెక్ చేశాను. దీని గురించి మీ వీరేంద్ర గారు ధ్రువ్ వాళ్ళ బాస్ కి చాలా సార్లు కాల్ చేశారు. అయినా నువ్వే ఆలోచించు, ఇదేం కోఇన్సిడెన్స్ కాదు. ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ అతను ఒక పిజ్జా చైన్ అతనికి ఎందుకు అన్నిసార్లు కాల్ చేస్తాడు? అండ్ అప్పుడు వాళ్ళు ధ్రువ్ని ఉద్యోగంలో నుంచి తీసేశారు. ఆ, నువ్వు చెప్పింది కరెక్టే. ఏదేమైనా ఇది వీరేంద్ర గారి పని అయి ఉంటుంది. అసలైనా నాకైనా అంత మంచి వాళ్ళ ఎప్పుడు అనిపించరు. మంచిగా నటిస్తూ ఉంటాడంతే. చాలా ఎక్కువైంది. నేను ఈ రోజు ఆయన నాటకాలకి తెర దించే తీరుతాను చూడు. థ్యాంక్ యూ విరాజ్. ఆల్ ద బెస్ట్ రేఖ. ఏం దాస్తున్నారు అత్తయ్య మీరు? ఏ సీక్రెట్ గురించి మాట్లాడుకుంటున్నారు? నేనంటేనే మీకు ఎక్కువ ఇష్టం అని అనుకున్నానే. వీడు మంచి మూడ్లో ఉన్నాడు అంటే దీని అర్థం వీడేమీ వినలేదు. ముందు నువ్వు ఒకటి చెప్పు, ఈ ఖాళీ ప్లేట్ పట్టుకొని మొత్తం ఇల్లంతా ఎందుకు తిరుగుతున్నావు? ఖాళీదా? ఇందులో పకోడీలు ఉండాలి, నేను మీకోసమే తీసుకొచ్చాను. అలాగా? అంటే వంటగది నుంచి ఇక్కడి వరకు వచ్చేలోపు పకోడీ మొత్తం దానంతటదే మాయమైపోయిందా? మ్యాజిక్! అదే నేను అది సరే వదిలేయ్. నేను నా గదిలో కూర్చుని నాలో నేనే నవ్వుకుంటూ ఉన్నాను. అప్పుడు వీరేంద్ర వచ్చి అడిగాడు, మీరెందుకు ఇలా మీలో మీరే నవ్వుకుంటున్నారని. నేను వాడికి ఏం చెప్పాలనుకోలేదు, ఎందుకంటే నేనందరికంటే ముందు నా గారాల పట్టికి చెప్పాలనుకున్నాను. కాబట్టి నేను ఒక సర్ప్రైజ్ పార్టీ ప్లాన్ చేస్తున్నాను. ఇట్స్ సర్ప్రైజ్. స్పెషల్ ఏంటి అత్తయ్య? ఉఫ్, సర్ప్రైజ్ ఏంటో చెప్తే అది ఇంకా సర్ప్రైజ్ ఎందుకు అవుతుంది? తప్పుకో. మరీ సస్పెన్స్ లో పెట్టేయకండి. ఏంటా సర్ప్రైజ్? అస్సలు చెప్పను. ఈ సర్ప్రైజ్ ఒక టాప్ సీక్రెటే. వీరేంద్ర గారే మనల్ని సర్ప్రైజ్ చేశారు, మనందరి దగ్గర నిజాన్ని దాచి. పిండి గారు, నాకు అనిపిస్తుంది వీరేంద్ర గారికి మీ సర్ప్రైజ్ పార్టీ గురించి తెలుసేమోనని. ఎందుకంటే ఈయనకు తెలియకుండా ఏమీ జరగదు. మన మధ్య జోకులు వేసుకున్నంత చనువు లేదనుకుంటున్నాను. కేవలం నువ్వు రాఘవ్ భార్యవి కాబట్టే నిన్ను ఇక్కడ భరిస్తున్నాను. నాకు తెలుసు, బహుశా మీరు కేవలం భరిస్తున్నట్టు నాటకాలు ఆడుతున్నారేమో అని. ఎందుకంటే మీరు సహించలేకపోయారు మా కుటుంబానికి ఇంటితో సంబంధం కలవటం.